భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనజీవనం అయితే అస్తవ్యస్తమవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పలు చోట్ల పూర్తిగా రహదారులు పూర్తిగా చెరువుల వలె ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. ఇక చెరువులు, కుంటలు, నాలాలు పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. ఖమ్మంకు సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా ఇబ్బంది అయితే తలెత్తింది. ఆ ప్రాంతానికి హెలికాప్టర్ను పంపించాల్సిందిగా సిఎస్ను కూడా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆదేశించినటువంటి పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. ఇక ఎలక్ట్రిసిటీ పునరుద్ధరణ కోసము విద్యుత్ ఉద్యోగులు అయితే చాలా ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు పునరుద్ధరణ కోసం అయితే. ఇక గాంధీ భవన్ వద్ద మనం ఉన్నాము. గాంధీ భవన్ను కూడా ఈ భారీ వర్షాలు తాకడం జరిగింది. భారీ వర్షాలకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఈ యొక్క గోడ మాత్రం కూలిపోవడం జరిగింది. గాంధీ భవన్కు సంబంధించినటువంటి ప్రహారీ గోడ పూర్తి స్థాయిలో ప్రహారీ గోడకు సంబంధించినటువంటి వెనక భాగం అంతా కూడా కూలిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొద్ది మేరకు వాహనాలు కూడా ఉండినవి. ఆ వాహనాల పైన కూడా ఈ కూలినటువంటి ప్రహారీ గోడ పడడంతో కొద్ది మేరకు అయితే వాహనాలకు కొంత మేరకు అయితే నష్టం జరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మనం చూడొచ్చు గాంధీ భవన్ ఆనుకొని ఉన్నటువంటి ప్రహారీ గోడ, గాంధీ భవన్కు ప్రహారీ గోడ ఉంటే ఆ ప్రహారీ గోడనే ఇట్లాంటి పరిస్థితికి అయితే ఎదురైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక గాంధీ భవన్లో ఉన్నటువంటి కొన్ని కటౌట్లు కూడా నేలవాలినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి విజువల్స్ను తొలి వెలుగు స్క్రీన్ పైన ఎగ్క్లూజివ్ కూడా చూడొచ్చు. తొలి వెలుగు ఈ యొక్క గాంధీ భవన్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. మనం చూస్తున్నాం ఇది కొన్ని ఏళ్లుగా ఉన్నటువంటి ప్రహారీ గోడ. గాంధీ భవన్ కోసము ఈ యొక్క ప్రహారీ గోడను మనం చూస్తూ ఉన్నాం. నాంపల్లి రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రహారీ గోడ కూడా కూడిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. పూర్తిగా ఈ యొక్క ప్రహారీ గోడ నేలమట్టమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ప్రహారీ కూడా కూలిపోవడంతో కొంత మేరకు బండ్లు కూడా డ్యామేజ్ అయినాయి అని చెప్తా ఉన్నారు. ఈ ప్రహారీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇటువైపుగా కూడా దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆనవాళ్ళు కూడా కనబడతా ఉన్నాయి. ఇది కూడా కూలిపోవడానికి ఆ యొక్క ఆ తడిని చూస్తే మనకైతే అర్థమవుతా ఉంది. ఇక్కడ దీనికే విద్యుత్ కూడా వేసినటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. పూర్తిగా ఈ యొక్క గోడ మాత్రము నేలమట్టమైనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే గాంధీ భవన్ సిబ్బంది పడిపోయినటువంటి ఆ యొక్క భారీ కటౌట్లను తీసేసేటువంటి అక్కడ ఉన్నటువంటి కటౌట్లను తీసేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి దాన్ని మనం తొలి వెలుగు స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. గాంధీ భవన్ ప్రహారీ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క కూలిపోయినటువంటి పరిస్థితిని మాత్రము మనము చూడొచ్చు. పూర్తిగా ఈ యొక్క గాంధీ భవన్కు ఉన్నటువంటి ప్రహారీ గోడ వద్ద కూడా వర్షపు యొక్క ఆ యొక్క తీవ్రత అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి రావాలి అనేటువంటి మాటను కూడా అటు మంత్రులు, అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అలాగే తొలి వెలుగు కూడా అదే చెప్తా ఉంది. ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి రాకండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా అది ఫాలో కావాల్సిందే. ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. దాంతోపాటుగా నేలపైన ఏదైతే రహదారులపైన వాటర్ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎమర్జెన్సీ అయితేనే బయటికి రావాల్సినటువంటి ఆ యొక్క పరిస్థితిని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు చేస్తున్నటువంటి ఆ యొక్క పనులకు మాత్రం ఖచ్చితంగా హ్యాట్సాప్ చెప్పాల్సిందే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.